కులాల వారి జనాభా లెక్కల్లో బెస్తల వివరాలు ఎక్కడ అని తెలంగాణ బెస్త సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయమై వెంటనే స్పందించి తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని మీడియా సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆగమేఘాల మీద ప్రకటించిన కులాల వారి జనాభా లెక్కలలో బెస్త కులం జాడ కనిపించడం లేదని, బెస్త వివరాలు ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇతర బీసీ కులాల జనాభా, ఆర్థిక, ఉద్యోగ వివరాలు కూడా తప్పులు తడకలుగా ఉన్నాయని, అగ్ర కులాలకు అనువైన విధంగా వారే భవిష్యత్తులో మరింత లబ్ధి పొందే విధంగా బీసీ కులాలను మరింత దిగదార్చే విధంగా ప్రభుత్వం జనాభా లెక్కలు ఉన్నాయని తెలంగాణ బెస్త సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు బెస్త మీడియా సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లిమిటెడ్ జరుగుతున్న ఈ సందర్భంలో లక్షలాది జనాభా కలిగిన బెస్తల వివరాలు లేకపోవడం శోచనీయమని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ప్రభుత్వం ఈ విషయమై వెంటనే స్పందించి తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని, మా బెస్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మా బెస్తల వివరాలను వేరుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ మీడియా సమావేశంలో అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లతో పాటు అంబాటి మురళీధర్, గుండెబోయిన యాదగిరి రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ పానగల్ రిజర్వాయర్ ప్రకటించి మా బెస్త జాతికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు కూడా ఎక్కడెక్కడ డొల్లతనాన్ని కూడా మేము ప్రతిఘటిస్తూ మా యొక్క కులాన్ని సుమారు రాష్ట్రంలో 6 నుంచి 7 లక్షల మంది బెస్త వాళ్ళము ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ అగ్నికుల క్షత్రియ అనేది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియ ఉండేది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క బెస్త భూములో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఈ కులానికి సంబంధించినవి ఉన్నాయి. సీరియల్ నెంబర్ 1 BCAలో సీరియల్ నెంబర్ 1Aలో ఉన్న బెస్త కులాన్ని ఖచ్చితంగా పత్రికా ముఖంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా అధికారులను హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా జాతికి క్షమాపణ చెప్పి మా యొక్క లెక్కలు చెప్పాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రాష్ట్రంలో ఉన్న వివిధ కులాల జనాభా లెక్కలను పత్రికా ముఖంగా ప్రకటించడం జరిగింది. ఈ పత్రికా ముఖంగా ప్రకటించిన జనాభా లెక్కలలో తెలంగాణ రాష్ట్రంలో బెస్త గూండ్ల గంగపుత్ర అనే కులానికి సంబంధించిన జనాభా లెక్కలు ఎక్కడ కూడా పత్రికల్లో ప్రకటించలేదు. మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా అధికారులను ప్రతి ఇంటింటి సర్వే చేసినప్పుడు మా బెస్త వాళ్ళు ఎక్కడ కులం పేరు చెప్పలేదా, లేకపోతే అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చినారా అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర అధికారులని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇవాళ అనేక కులాలు వారి జనాభా లెక్కలు ప్రకటించినప్పుడు మా బెస్త గంగపుత్రులను ఎక్కడ కూడా పత్రికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులాల జాబితాలో బెస్త గంగపుత్ర గూండ్ల ప్రస్తావన లేకపోవడం ఇది అసహనీయం. మీరు స్వయంగా బెస్త కులానికి చెందిన ఫిషరీస్ చైర్మన్ నెట్టు సాయి కుమార్ గారిని నియమించడం బెస్తాయనకే కదా మీరు ఇచ్చింది. మరి అలాంటి కులాన్ని పక్కకు ఎలా నెట్టిండ్రు? అగ్నికుల క్షత్రియ తెలంగాణ లేనలేదు, తెలంగాణలో వాళ్ళు లేనలేరు. ఏమైనా బెస్త గూండ్ల గంగపుత్ర వాళ్ళమే 6-7 లక్షల జనాభా ఉంది. అసలు కులమే ప్రస్తావన లేకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యమా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా? ఇది ఎమ్మటే దాన్ని స్క్రూటినీ చేసి దాన్ని ప్రకటించాలని అధికారికంగా గౌరవనీయులైన ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. బెస్త గూండ్ల గంగపుత్ర గౌరవనీయులు వాళ్ళకు తెలియని విషయం కాదు. వాళ్ళు కూడా ప్రతి పేపర్లో కూడా ఏ పేపర్లో కూడా వేయలేదు. ప్రతి పేపర్లో ఇది వేయకుండా వేరే కులాల వారిని వేసారు. దీన్ని జనాభా ఎంతుందో చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.